మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా?